ఇది అర్థం కావాలంటే ఏం చేయాలి? లైక్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్క్రీన్ మీద 2 సార్లు వచ్చింది ప్లీజ్. సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు. హాయ్ రవి, ఇంకా తినలేదమ్మా, ఇంకా వంట చేయలేక చేస్తాను. ఇంకా చేసి ఇంకా నువ్వు తిన్నావా? గుడ్ ఈవినింగ్. లైక్ చేయి నవీన్, లైక్ చేయమ్మా. సారీ అక్క, కొంచెం బిజీ, అందుకే లేట్ వచ్చాను చేశాను. ఓకే ఓకే నవీన్, లైక్ చేయండి, లైక్ చేయి. ఏంటి ఏంటి డ్యూటీలో ఎక్కేసావని చెప్పావు కదా, సరే జాగ్రత్తగా డ్రైవ్ చేయి, లైవ్ చేస్తా కాదు. నవీన్, లైక్ చేయమ్మా, లైక్ చేయి. అక్క ఈరోజు ఏమి స్పెషల్ అయితే లేదు. సండే స్పెషల్ ఇప్పుడు వస్తాను నేను, కానీ ఈరోజు మధ్యాహ్నం చిన్న గట్టి పార్టీ ఉంటే వెళ్ళాను. లైక్ చేయి నవీన్. డ్రైవింగ్ చేస్తున్నాక 5కి స్టార్ట్ అయ్యామక్క. ఓకే ఓకే, హ్యాపీ జర్నీ, సేఫ్ జర్నీ. లైవ్ చూస్తా, జర్నీ చేయకు, లైవ్ పక్కన పెట్టేసి జర్నీ చేయాలి. ఓకేనా? డీకేట్ ఓకే. సిక్స్టీన్ మెంబర్స్ ఉన్నారు, అలా చూస్తున్నారు, కామెంట్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఏంటి ప్రాబ్లం? థ్యాంక్ యూ చికెన్ మటన్. థ్యాంక్ యూ అక్క. ఓకే ఓకే, జాగ్రత్త, సేఫ్ జర్నీ. ఓకేనా? చికెన్ మటన్. ఓకే ఓకే, స్లో సౌండ్ కొంచెం. 18 మెంబర్స్ అయిపోయినారు. ఇప్పుడు మా ఇంటి మార్నింగ్ తిట్టారు కదా అక్క మీరు. అవును, తిట్టారంటే చెప్పాను కదా, కామెంట్స్ ఎవరిగా కూడా బ్యాడ్గా పెట్టకూడదు. నేను బ్యాడ్గా ఉంటుంది, బ్యాడ్గా పెట్టిన పర్లేదు. అర్థమైందా? నేను బాగా మాట్లాడాను, నువ్వు బాగా మాట్లాడాను. ఓకే, నేను ఏమైనా ఇబ్బంది చెప్పాను మమ్మల్ని అన్నా పర్లేదు. సరే రండి, మా ఇంటికి వెళ్తే, మా ఇంటికి వెళ్ళి వంట చేయాలి కదా, మా ఇంటికి వెళ్ళి మార్నింగ్ టిఫిన్ ఇప్పుడు గుర్తుకొస్తుందా? 18 మెంబర్స్ అయితే ఉన్నారు. కామెంట్ అయితే చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ తిట్టానని ఇప్పుడు గుర్తుకొచ్చిందా? రైస్ అయితే